హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ మేము ఎల్లమ్మ పండుగ చేసాము. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా అక్కడ మీట్ అయ్యాము. ఇక్కడ మా అమ్మ దేవుని పూజిస్తుంది, బొట్లు పెడుతుంది. తను మా అమ్మ. ఇంకా ఇక్కడైతే మా పిన్ని వాళ్ళు, మా తమ్ముళ్ళు, చెల్లెలు అందరూ వచ్చేది ఉండే. కాకపోతే పిన్ని వాళ్ళు అందరూ వచ్చిళ్ళు కానీ మా తమ్ముళ్ళు, చెల్లెలు ఇక్కడ మా అమ్మ అయితే దర్వాజలకి బొట్లు పెడుతుంది. మనిషి ఒక పని చేస్తూ ఉన్నారు ఇక్కడ. మా అమ్మమ్మ అయితే మంచంలో కూర్చొని తనే అండి మా అమ్మమ్మ. ఇక్కడ ఇది మా చిన్న పిన్ని అండి, దర్వాజలకి తోరణాలు కడుతుంది కదా తానే. ఇక్కడ మా చిన్న అమ్మమ్మ. మనిషి ఒక పని చేస్తే తొందర అయిపోతుందని మనిషి ఒక పని పెట్టుకున్నారు. వాళ్ళైతే పని చేస్తున్నారు, నేనైతే వీడియో చేస్తూ ఉన్నాను. నేనేం పని చేయట్లేదు. ఇక అక్కడేనండి ఎల్లమ్మని పూజించేది. మా పిన్ని వాళ్ళు, మా అమ్మ వాళ్ళైతే ప్రతి ఏ పని ఉన్నా కానీ అందరు కలిసి చేస్తారు. ఇక్కడైతే మా పిల్లలు, మా ఓడు, మా బుర్రి వాళ్ళు ఆడుతున్నారు. ఇక్కడ ఉన్నది మా సారే. తను ఎక్కడి పోయినా అదే పని, ఫోన్ చూడడం. ఇక్కడ రెడ్ కలర్ శారీ మనం నడిపిందండి. అంటే మా అమ్మ తర్వాత ఇంకో పిన్ని తర్వాత ఆ పిన్ని ఇంకా రాలేదు, కొంచెం అయినాక వస్తాను అన్నది. అంటే అప్పటికి రాలేదు. మా అమ్మ ఇక్కడ పూజ చేసి దేవునికి మొక్కుకుంది, ఉద్బుల్లలు ముట్టించింది. నెక్స్ట్ దేవునికి అయితే నైవేద్యాలు కూడా ప్రిపేర్ చేశారు. దీపం పెట్టి పూజ అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము ఎల్లమ్మకి ఆటతో చేస్తాము. ఇప్పుడేమో పండుగ స్టార్ట్ చేద్దామని దానికి అది వస్తుందా అది భయపడుతుంది. మా సార్ వెళ్ళి దానికి మా పిన్ని దాన్ని విడుస్తుంది. ఇంతవరకు దానికి మేత వేసి అయితే బొట్లు పెడుతుంది. దాని కాళ్ళకు చేతులకి బొట్లు పెడుతుంది. ఇగో వీడేమో సత్తిగాడు. బొట్లు పెట్టినాక మంచి ఒక దానికి వేపాకుల దండేసి మంచిగా ఇక్కడ హెడ్కి ఒక బొట్టు పెట్టి దేవుని దగ్గరికి తీసుకెళ్తారు. చూసేయండి మీరు. ఇక తనైతే మా తాత అండి. అంటే తాత అంటే అమ్మమ్మ వాళ్ళ చెల్లి హస్బెండ్, చిన్న తాత. ఇక్కడ మేకనైతే ఇంట్లోకి తీసుకొస్తారు. అందరైతే మేకని ఇంట్లోకి తీసుకురాగానే అసలు మేక ఇంట్లోకి రావట్లేదు అసలు. చూడండి ఒకసారి అనేసి మా అమ్మమ్మ అయితే మంచిగా మొక్కుతుంది. ఇక్కడ ఆ మేక అయితే అటు ఇటు చూస్తుంది. ఇంకో మా ఇంకో పిన్ని కూడా వచ్చింది కానీ నేను రాలే అనుకున్నా. మా అమ్మ పక్కకి ఇదివరకు దాకా నిల్చుంది కదా, తను సెకండ్ పిన్ని. ఇగో ఈ థర్డ్ పిన్ని, ఇంకో చిన్న పిన్ని. వీళ్ళైతే బొట్లు పెట్టిళ్ళు, పూజ అంతా రెడీ చేసిళ్ళు దేవుని దగ్గర. ఇక మేకకైతే వేపాకు దండలు కూడా కట్టేసిళ్ళు. ఇక ఏం లేదండి, ఒక మేక జడితిస్తే చాలుగా పండుగ కంప్లీట్ అయినట్టే. ఇక్కడ మా అమ్మమ్మ అయితే ఈ చిన్నమ్మమ్మ మా అమ్మమ్మని పట్టుకున్నది. ఇక మంచిగా చూసుకోవాలి తల్లి అనేసి మంచిగా దేవతని అయితే మొక్కుతున్నారు. ఇక వీళ్ళైతే ఇక జడితిచ్చే టైంలోనైతే ఇక వీళ్ళ రచ్చ కాదు అసలు. ఇక మనిషి ఒకటి అసలుకి ఆ మేక జడితీయదు, వీళ్ళు ఓరుతారు. అసలు ఏం తక్కువ చేసినాం ఎందుకు జడితీతలేవు అని ఇదే అసలు. ఒకసారి మీరు వింటే చూపిస్తా, మీరు వినండి. తిరుగుతాండ్రి ఆగం చేయబడతారు. ఇట్లా దేవుడు చెల్తలేదా, నలుగురు చెల్తలేదా అని పిచ్చిదాన్ని చేతిరి, ఉన్నోళ్ళని తీసుకపోతిరి. దేవుడు చల్లగా చిన్ని పడుతూ తాడు తట్టి బెల్లశాఖ పోసి కలుపోసి పెట్టు. చేసేటోళ్ళంటే అది కానీ మనకు ఆమె చూసుకోవద్దా? మీకెంత సిక్కు ఉంటుంది వీళ్ళకైతే. చూసిల్లు కదా ఊళ్ళో ఇక మనిషికి ఇక వాళ్ళు నోటికి వచ్చిందే ఇక చెప్పేస్తూనే ఉన్నారు, అట్లా ఇట్లా అది ఇది అనేసి. ఇక నెక్స్ట్ అయితే ఇక ఏం చేసినా జడితిత్తలేదు అనేసి మా వాళ్ళు అయితే బెల్లశాఖల మీద బెల్లశాఖలు, కళ్ళు అది ఇది పోస్తున్నారు. ఆ మేకని పట్టుకునే మా చింతాత అన్నమాట. చూడండి ఇక ఏమవుతుందో మరి. లాస్ట్ వరకు జడిచిద్దా లేదా మనం అనగా దేవునికి నచ్చాలి కదా, తనకు నచ్చింది చేస్తేనే జడితీస్తుంది కదా. సో కొంచెం టైం తీసుకున్నది, కొంచెమే కదా, చాలాసేపు టైం తీసుకున్నది. చూడండి ఇంకా మా అమ్మ వాళ్ళు కన్వర్జేషన్ చేస్తూనే ఉన్నారు. మీకు ఇక్కడైతే మా అమ్మ యాక్సైనా కూడా చేస్తా అని మొక్కుతుంది. యాక్సైనా అంటే అన్నారం దేవుడు అన్నమాట. ఏం చేస్తే జడిసిస్తుందా అని అందరు దేవుళ్ళకైతే మొక్కుతున్నారు ఇక్కడ అందరు కలిసి.
చెప్పు నువ్వు ఇస్తావా ఇయ్యవా చెప్పు ఇవ్వకపోతే పో మరి కొట్ట ఇవ్వకపోతే పో నువ్వు ఆయన కూర్చొని ఫైనల్లీ మేకైతే జడితిచ్చేసింది. ఎప్పుడంటే మా పిన్ని వాళ్ళందరూ మొక్కిన దానికంటే లాస్ట్ పిన్ని ఉంది కదా, తను ఇంట్లో ఉంటుంది. తను మేము చేసుకుంటాంలే అన్నప్పుడు అప్పుడైతే జడితిచ్చింది. ఇక మనం నెక్స్ట్ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేయాలి కాబట్టి అక్కడైతే వాళ్ళు ఇక్కడ మా తాత అయితే ప్రిపరేషన్ చేస్తున్నాడు, మేకను క్లీన్ చేస్తున్నాడు. అక్కడ మా పిన్ని వాళ్ళు అయితే గుంత తవ్వుతున్నారు. అంటే ఎల్లమ్మకి చేసినప్పుడైనా ఉప్పలమ్మ చేసినప్పుడైనా మనం తిన్న విస్తరాకులు అనేది ఒక ఇట్లా గుంతలాగా తీసి దాంట్లోనే వేయాలంట, బయటకి ఎక్కడికి పారేయకూడదు విస్తరాకులు మేక ఏమైనా పార్ట్స్ ఉన్నా కానీ. ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేస్తుంది మా పిన్ని. ఇది స్పెషల్గా బోటి అనుకుంటా, అదే బోటి స్పెషల్గా తీసి అది ప్రిపేర్ చేస్తుంది తను. చూడండి ఈ పిన్ని అయితే వంటలు బాగా చేస్తుంది. అసలు కట్టెల పొయ్యి మీద చేస్తుంది, అది పొగ వస్తుంటే కూడా చాలా కష్టపడి చేస్తుంది మా కోసం. నేనైతే బోటి తినా. ఇక్కడైతే ఇక మా తమ్ముళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే వాళ్ళందరూ పొద్దున వస్తే వీళ్ళైతే ఇప్పుడే వచ్చారు, 7 అట్లా అయితే అన్నట్టున్నది. ఈ టైంకి అయితే వీళ్ళందరూ వచ్చేసారు. ఆ బ్లూ కలర్ శారీ మా పిన్ని వాళ్ళ ఆంటీ అంటే బాపమ్మ అవుతుంది. మా తమ్ముళ్ళు అక్కడ కాలు కడుక్కుంటున్నారు, తను మా నాన్న. వీళ్ళందరూ చూసుకుంటారు కదా, మనం మెల్లగా వద్దాం అన్నట్టు వచ్చేసారు వీళ్ళు. నేను వీడియో తీస్తున్నాను అని తెలిసి చాలాసేపు అంటే చాలాసేపు ఆనే మొహాలు అడుగుతున్నారు. అసలుకి వీళ్ళు గర్ల్స్ లెక్క ఫీల్ అవుతారు వీడియోలో చూపించమంటే ఫేస్. అది చూడండి ఎంతసేపు అడుగుతున్నారు. వీని తర్వాత వాడు, వాని తర్వాత వీడని. లాస్ట్కి అయితే వీళ్ళిద్దరు వచ్చారు. ఇంకా ఇంకో తమ్ముడు, ఇంకో 2 చెల్లెళ్ళు, 3 చెల్లెలు మిస్ అయ్యారు ఈ ఫెస్టివల్కి. ఫైనల్లీ కర్రీ అయితే ప్రిపేర్ అయ్యిందన్నమాట. ఇప్పుడైతే మేము తినే టైము. ఇక్కడైతే మా వాళ్ళందరూ తింటున్నారు. వాళ్ళకు వచ్చిన పీసెస్ మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. ఇక్కడ నేను వీడియో చేస్తుంటే మా తమ్ముళ్ళు అయితే నన్ను తీయొద్దు అని వాళ్ళు ఫేస్ ఇట్లా చేయిలు అడ్డం పెట్టుకుంటున్నారు ఫేస్కి. వాళ్ళు గర్ల్స్ లెక్క ఫీల్ అవుతారు. ఆఫీస్ ఏముంటుంది చెప్పండి బాయ్స్, ఎవరైనా పడతారా గర్ల్స్? చూడండి మా సార్ పక్కన కూర్చున్నాడే వీడు, బ్లాక్ డ్రెస్, వీని పేరు సందీప్. వీడే ఫేస్ అవపడకుండా చేతులు అడ్డమిట. ఇక వచ్చిందండి వయ్యారి. ఇక ఇది మా చిన్న చెల్లి అన్నమాట. మేమైతే 5 మెంబర్స్ సిస్టర్సము, దాంట్లో ఇదైతే చిన్నది. దీన్ని అయితే మేము క్యూట్గా బుర్రి అని పిలుస్తాము. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.